నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మనం కూరల్లో ప్రతిరోజు ఏదో ఒక రకమైన ఆకుకూర తినటం మనకి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోజు ఒక ఆకుకూరే కాకుండా రోజు ఒక రకం మార్చుకుంటూ ఉండాలి. తోటకూర, పాలకూర, బచ్చల కూర, మునగాకు, ఉల్లికాడలు, పొనగంటి కూర, వీటన్నిటినీ మనం వాడకంతో పాటు చింత చిగురు. ఈ చింత చిగురు అనేది గ్రామీణ వాసులకు విరివిగా లభిస్తుంది. పట్టణాలు, నగరాల్లో కూడా రైతు బజారు, కూరగాయల మార్కెట్లో లభిస్తుంది. ఈ చింత చిగురుకి విశిష్టమైన గుణాలు ఉన్నాయి. ఈ చింత చిగురు గురించి ఒక సినిమా పాట కూడా ఆనాడు సినీ కవి రచించడం జరిగింది. ఆ పాట కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఒకసారి మీకు ఆ చింత చిగురు మీద పాటను గుర్తు చేస్తే, చింత చెట్టు చిగురు చూడు, చిన్నదాని పొగరు చూడు, చింత చిగురు పుల్లగున్నదోయ్ నా సామిరంగా, చిన్నదేమో తీయగున్నదోయ్ అనే పాట మీరు ఒక్కసారి, ఓల్డ్ ఈజ్ గోల్డ్, పాత పాట. దీంట్లో అంతా కూడా ఆ కవి ఆ సినిమాలో చింత చిగురికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ చింత చిగురికి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఇంత కాదు అంత కాదు. దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఖనిజ లవణాలైన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ కూడా విరివిగా సమృద్ధిగా మనం పొందుతాం. చింత చిగురు వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా వాటన్నిటిలో ముఖ్యమైనది, కీలకమైనది, ప్రప్రథమంగా మొట్టమొదటిది షుగర్ వ్యాధి, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉన్నవారు చింత చిగురు వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. షుగర్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో గ్లూకోమీటర్ తప్పనిసరిగా ఉండాలి. నిరక్షరాస్యులు సైతం రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని గ్లూకోమీటర్ వినియోగించి తెలుసుకోవచ్చు. సెల్ ఫోన్ వాడకం ఎంత సులభమో ఈ గ్లూకోమీటర్ వాడకము కూడా అంతే. అందరూ కూడా రక్తంలో గ్లూకోజ్ శాతము చూసి ఆహా ఓహో నా షుగర్ కంట్రోల్లో ఉందనుకుంటుంటారు. అదే కాకుండా పరగడుపు నుండే షుగరు, గ్లూకోజు రక్తంలో తిన్న తర్వాత ఎంత ఉన్నదో చూసి అబ్బా బ్రహ్మాండంగా ఉంది, కంట్రోల్లో ఉంది అది కాదు. నిజంగా మీ షుగర్ కంట్రోల్లో ఉందా లేదా తెలుసుకోవాలంటే 3 నెలలకు ఒకసారి ఆ పరీక్ష, దాన్ని HbA1c అంటారు, గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు. అది 7 కంటే తక్కువ ఉంటే నియంత్రణ బాగుంది, 10-11 ఉందంటే నియంత్రణ లేనట్టే. చింత చిగురు వాడండి. ఈ చిట్కాతో షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. 2, రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, న్యూమోనియా లాంటి అంటువ్యాధులు సంక్రమించకుండా తరిమి కొడుతుంది. 3, కొంతమందికి తరచుగా గొంతు నొప్పి వస్తుంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. తినటానికి ఇబ్బంది, మింగటానికి ఇబ్బంది, తాగటానికి ఇబ్బంది. అటువంటి తరచుగా గొంతు నొప్పి వచ్చేవారు ఈ చింత చిగురు వినియోగం వల్ల శాశ్వతంగా గొంతు నొప్పిని నివారించుకోవచ్చు. 4, రక్తహీనత. దీన్నే వైద్య పరిభాషలో అనీమియా అంటారు. ఇది మహిళల్లో రక్తహీనత అనేది మనం సాధారణంగా చూస్తుంటాం. నెలసరి సమయంలో రక్తం పోవటం వల్ల, తర్వాత మహిళలు తరచుగా ఉపవాసాలు చేయటం వల్ల కంప్లీట్ బ్లడ్ పిక్చర్ CBP చేసినప్పుడు హీమోగ్లోబిన్ శాతము బాగా తక్కువ ఉంటుంది. చింత చిగురు తింటే రక్తహీనత పరిష్కారం అవుతుంది. 5, దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, దాన్ని అరిసి మొలని, మూలశంకని పైల్స్ అంటారు. ఈ మొలలు ఉన్న వారికి మల విసర్జన సమయంలో రక్తం చుక్కలు చుక్కలుగా పడుతూ ఉంటుంది. ఇదే కాకుండా జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అజీర్తిని నివారిస్తుంది. జీర్ణరసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని వేగవంతం
నివారించడం చేస్తుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అజీర్తికి చెక్ పెడుతుంది. 6 రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. కోవిడ్ వచ్చి తగ్గిన వారు, ముఖ్యంగా 2వ వేవ్లో కోవిడ్ వచ్చిన వారికి హార్ట్ అటాక్, గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. అందువల్ల గుండెపోటుని ముందుగానే పసిగట్టాలంటే 3 రకాల పరీక్షలు ఉన్నాయి. మొదటిది ఈసీజీ, రెండవది గుండెకి స్కానింగ్ 2D ఎకో పరీక్ష, మూడవది ట్రెడ్మిల్ టీఎంటీ బెల్ట్ మీద నడిపిస్తారు, పరిగెత్తిస్తారు. ఈ టీఎంటీ పరీక్ష ఎవరికైనా పాజిటివ్ వస్తే వెంటనే యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకోండి. యాంజియోగ్రామ్ గతంలో తొడ ద్వారా చేసేవారు. ఈ రోజున ఆధునిక విధానాల ద్వారా చేతి మణికట్టు ద్వారా చేయిస్తున్నారు. మీరు అడగండి కార్డియాలజిస్ట్ని, గుండె డాక్టర్ని, నాకు యాంజియోగ్రామ్ మణికట్టు ద్వారా మాత్రమే చేయండి, నాకు మీరు తొడల దగ్గర పొడుస్తానండి, నేను వెళ్ళిపోతానని చెప్పండి. అంత సునాయాసంగా మణికట్టు దగ్గర నుంచి చేసే ప్రక్రియ అందుబాటులో ఉంటే దాంట్లో నైపుణ్యాలు లేని డాక్టర్లు ఇంకా కొద్దిమంది తొడ దగ్గర పొడిచి యాంజియోగ్రాములు చేస్తే దాన్ని మనం అంగీకరించవలసిన అవసరం ఏమాత్రం లేదు. 7 దంతాలు శుభ్రంగా ఉండాలంటే చిగుళ్ళ నుంచి రక్తము చీము కారకుండా, చిగుళ్ళు వాయకుండా దంతక్షయాన్ని నివారించడానికి, పిప్పిపళ్ళు పుచ్చుపళ్ళను నివారించడానికి, నోటి దుర్వాసన అరికట్టడానికి ఉపయోగపడుతుంది. 8 నులిపురుగులు పడుతుంటాయి. ఎక్కువగా పిల్లల్లో ఉంటాయి, పెద్దవాళ్ళకు కూడా నులిపురుగు ఉంటుంది. నులిపురుగు ఉన్న వారికి రాత్రిపూట మలద్వారము చుట్టూ తీవ్రమైన దురద ఉంటుంది. రాత్రిపూట నుసిపురుగు బయటకు వచ్చి మలద్వారం చుట్టూ గుడ్లు పెడుతూ దురదను కలగజేస్తుంది. దీనివల్ల పిల్లలు రాత్రిపూట నిద్రపోరు. ఈ నుసిపురుగు వల్ల బొడ్డు చుట్టూ నొప్పి వస్తుంది, ఒంటి మీద ముఖం మీద తెల్లటి మచ్చలు కూడా ఏర్పడతాయి. చింత చిగురు వల్ల నుసి పురుగును కూడా తరిమి కొట్టే గుణముందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తూ ఉన్నాయి. 9 కాలేయము, దాంట్లో కొవ్వు చేరిన వారు, కామెర్లు వచ్చిన వారు, కామెర్లు వచ్చి తగ్గిన వారు చింత చిగురిని పప్పుతో కలిపి కూర వండుకోవచ్చు. చింత చిగురుతో రోటి పచ్చడి చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. చింత చిగురు రోటి పచ్చడిలో పచ్చిమిరపకాయ వినియోగించవచ్చు, లేదా ఎండుమిరపకాయ వేయించి వాడుకోవచ్చు. ఆ విధంగా కాలేయం యొక్క పనితీరుని ప్రభావితం చేసి కాలేయ సమస్యలను నివారించే గుణం ఉంది. ఇక 10 ఈ మధ్యకాలంలో మధ్య వయసు వారికే మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళలో గుజ్జు తగ్గటం వల్ల నొప్పులు వస్తున్నాయి. అటువంటి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పిని తిప్పి కొట్టడానికి చింత చిగురు ఎంతగానో మేలు చేస్తుంది. కనుక మన గ్రామీణ ప్రాంతాలలో విరివిగా లభించే చింత చిగురును పట్టణాలు, నగరాలలో ఉండేవారు కూడా కనీసం వారానికి ఒకసారి దీన్ని తినటం ద్వారా మనము ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపవచ్చు. ఇది తినటం శ్రేష్టము, శ్రేయస్కరము. పిల్లలు ఈ చింత చిగురిని తినేస్తుంటారు, పచ్చిదాన్నే తినేస్తుంటారు, చాలా రుచికరంగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటములో శ్రేష్టమైన, కీలకమైన పాత్ర పోషించుతుంది అని చెప్పటములో ఎటువంటి సమస్య, ఎటువంటి దీనివల్ల నష్టము. ఈ చింత చిగురు తినటం వల్ల కొంతమందికి ఒక అపోహ ఉన్నది, అది పుల్లగా ఉంటుంది, గ్యాస్ ట్రబుల్ వస్తుందేమో. గ్యాస్ ట్రబుల్ దీనివల్ల రాదు. ఈ పులుపు వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. కనుక వారానికి ఒకసారి చింత చిగురు తినటం అనేది మనకు అది ప్రకృతి ప్రసాదించిన వరంగా భావించాలి.